హాయ్ అండి. ఇవాళ ఇడ్లీ పొడి ఎలా తయారు చేస్తారో చూద్దాం. 2 కప్పేమో శనగపప్పు, 1 కప్పు మినపప్పు, 2 పిడికెడు బాదాం, 1 పిడికెడు జీడిపప్పు, 1 ఫుల్ స్పూన్ మిరియాలు. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకోవాలి. వేయించడం చాలా ఇంపార్టెంట్. కొంచెం మాడిపోకుండా ఎర్రగా వేయించుకొని వెంటనే ఒక పళ్ళాలో తీసి ఆరపెట్టేసుకోండి. ఒక్కొక్క సెట్‌గా వేయించి పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది. మిక్సీలో వేసినవి దీనికి నేనేమో పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను. ఒక ఫుల్ లెమన్ సైజ్ ఏమో చింతపండు. ఇలాంటి పిప్పులు అన్నీ తీసి క్లీన్‌గా పెట్టుకోండి. మిక్సీలో పప్పులు మిరపకాయలు వేసి పౌడర్ చేసుకున్న తర్వాత చింతపండు, ఇంగువ వేసి ఒకసారి పౌడర్ చేసుకోండి. తర్వాత అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఉప్పు వేసి బాగా కలిపేసి వాడుకుందుకేమో ఒక చిన్న దాంట్లోనో మిగతాన్ని ఒక పెద్ద డబ్బాలోనో వేసి పేపర్ వేసి కప్పి మూసి పెట్టేసారంటే ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడు తీసుకుంటే ఆ వాసనగా బాగుంటుంది. మనం ఇడ్లీని ఇలాగ నూనె పోసి కలుపుకొని ఒత్తేసి ఇలాగ టూర్‌కో, లంచ్‌కో పట్టుకెళ్ళొచ్చు. టూర్ అయితే 2 డేస్‌కి మిగుంటుంది. అట్లు పోసుకొని దాని మీద ఇలాగ పొడి చల్లుకోవచ్చు. పేపర్ రోస్ట్ లాగా ఉంటుంది పొడి దోస. ఉల్లిపాయలు పోపు వేసి ఈవినింగ్ టైంలో పిల్లలకు ఇలాగే ఇడ్లీలు ఉండిపోయిందంటే ఇడ్లీ ఫ్రైగా చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టపడతారు. ఫుల్ అండ్ ఫుల్ ప్రోటీన్ అండి. అందువల్ల పిల్లలకి కమ్మగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. మార్నింగ్ టైంలో ఈ చట్నీలా చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ట్రై చేసి చూసి ఎలాగుందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.